ఇనిషియల్ గా కొంచెం బాధలు పడినప్పటికీ ఇప్పుడు అందరూ చాలా చుట్టాలు కూడా మా అమ్మాయిని బాధలంటే, చెప్పుకునే స్థాయికి వచ్చింది. వచ్చింది. ఇప్పుడు అందరూ బాగా ఇదయ్యారు. సర్లే ఇప్పుడు కూడా ఆయన చనిపోయినప్పుడు చాలా కష్టపడ్డాం. అవన్నీ చూసి ఇప్పుడు కొంచెం అందరూ పర్లేదు, బాగా చూసుకుంటున్నారు, బాగున్నారు అని. కాకపోతే ఆయన ఒక్కని నేను బతికించుకుంటే సరిపోయింది, దేవుడు ఇవ్వలేదు. బట్ ఇద్దరు అమ్మాయిలు మీకు రెండు కళ్ళు. ఈ రోజు కుటుంబం ఇవ్వాల అబ్బాయి అమ్మాయి ఏముందంటే టాటూ కూడా చాలా- వేయించుకుంది తను. వైద్యవే ఇది నాది, ఇది అక్కది. ఓ ఇది పెద్ద అమ్మాయి. చూడండి నిజంగా అంటే గ్రేట్ అండి. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం వాళ్ళ పిల్లల్ని టాటూ వేయించుకుంది మహాతల్లి. పెద్ద పాప చిన్న పాప. ఇది పెద్ద అమ్మాయి. పెద్ద అమ్మాయి చాలా అందంగా ఉందంటే చిన్న అమ్మాయి కన్నా, చిన్న అమ్మాయి కన్నా అంటే చిన్న అమ్మాయి కూడా బానే ఉంది. ఎలా ఉంటది అమ్మతో బాండింగ్ నీకు చిన్న? మేము చాలా టామ్ అండ్ జెర్రీ. ఫస్ట్ అయితే అంటే లైక్ మదర్ లవ్ వచ్చేపాటికి సో వీఆర్ వెరీ క్లోజ్. కానీ ఏదైనా ఇంట్లో ఎక్కువ ప్రేమ కంటే మా ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ, టామ్ అండ్ జెర్రీ లాగా. సో మమ్మీ ఇలా కనిపిస్తుంది కానీ చాలా చిన్న పిల్ల. నేను తనకి అమ్మ. ఇప్పుడు ఎవరైనా పిల్లలు అలుగుతారు కదా, అమ్మ మదర్స్ మీద అలుగుతారు, కానీ తను అలా కాదు, నా మీద అలుగుతుంది. అలగకుండా మాట్లాడుకోకుండా వెళ్ళిపోతుంది. ఐ హావ్ టు గో, సారీ సారీ అమ్మ, ఇంకోసారి చెయ్యనమ్మా, సారీ 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 అని ఇలా వెళ్ళాలి నేను. చిన్నప్పటి నుంచి కూడా? ఇప్పుడు చిన్నప్పటి నుంచి అంతే కూడా, సారీ సారీ అమ్మ. చిన్నప్పటి నుంచి అంతేనండి. వీళ్ళిద్దరు గొడవ పడితే వీళ్ళిద్దరికి నేను కొట్టలేక తను కొట్టుకుంటది, నేనే అక్క నేను గొడవ పడిపోతాను. నేను వాళ్ళకి దెబ్బ అయ్యను. వాళ్ళ బదులు మీరు ఇనారా గొడవ పడతాను, నేనే కొట్టుకుంటాను. దేంతో కొట్టుకుంటారంటే అంటే ఏమైనా వస్తువులన్నీ ఇలా ఇసిరేస్తుంది, అక్కడికి మేము ఆగిపోతాం. ఇక అయిపోయింది, ఇంకా మమ్మీ అని. దెబ్బ తగ్గింది మమ్మీకి. ఇంకా అమ్మకు ప్రేమతో స్పెషల్ అమ్మ వచ్చింది. ఓకే. సో ఇద్దరులో ఎక్కువ అమ్మతో బాండింగ్ ఎవరికి, నాన్నతో ఎవరికి బాండింగ్? ఎందుకంటే కూతుర్లకి ఎక్కువ నాన్నతో ఉంటుంది కదా. అవును, కానీ నాకు మమ్మీతో ఉంది, అక్కకి నాన్నతో ఉంది అన్నమాట. తర్వాత తను పెళ్ళైపోయాక ఇంకా ఇదే వాళ్ళ డాడీ ఇది బాగా ఇంకా ఇంట్లో నన్ని సతారిచ్చే వాళ్ళు ఇద్దరు కలిపి చిన్నపిల్లల్లాగా. ఇంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి వాళ్ళ డాడీతో చేసిండేటివన్నీ. మొత్తం నేను అలా తీసేదాన్ని తెలియకుండా వాళ్ళకి. అవన్నీ వీడియోస్ చాలా ఉన్నాయి. డాడీతో బాగా, నేను డాడీ అంటే డాడీ బెస్ట్ ఫ్రెండ్ లా ట్రీట్ చేశాను డాడీని. అసలు ఎలా అంటే గొడవ పడే వాళ్ళం, ఏది పడితే అవి ఇసిరేసుకుని చిన్నపిల్లలు ఎలా చేస్తారు అలా డాడీ నేను గొడవ పడుతుండే ఇంట్లో. మమ్మీకి వెళ్ళి నేను డాడీ ఏమన్నా నన్ను కొట్టినా, అమ్మ డాడీ కొడుతున్నాడు, ఇప్పుడు నేనేమైనా డాడీ కొట్టినా మమ్మీకి వెళ్ళి చెప్పేవాడు అనమాట, పదిరా నన్ను కొడుతుంది. నేను మిషన్ కుట్టుకుంటుంటా, నాకు టైలరింగ్ చేస్తాను, బట్టలు కుడుతుంటాను. అదే మిషన్ మీద కూర్చున్నాను అనుకో, ఇంకా గొడవ పడుతుంటారు. ఇద్దరు వచ్చి మిషన్ చుట్టూ ఆడుతుంటారు. ఇంకా వీళ్ళు ఇట్లా చేసేవారు. పద్మావతి మీ ఫుల్ నేమ్? ఫుల్ నేమ్ పద్మావతి. సో జోకులు చేస్తుంటారు, మీ పేరుతో అంకుల్ ఏమన్నా చేస్తుంటాడు, చేసేవాడు బాగా. సో అంటే చాలా మిడిల్ క్లాస్ నుంచే వచ్చారు? మిడిల్ క్లాస్ అండి, అస్సలు ఏమి ఉండేది కాదు. కాకపోతే ఒకప్పుడు బాగా ఉండేవాళ్ళు. ఆయన రియల్ ఎస్టేట్ చేసేవాడు ఊర్లో. అప్పుడు నోట్లు మార్పి వచ్చింది కదండి. అవును. ఇప్పుడు చాలా లాస్ వచ్చేసింది. లాస్ రాగానే ఇంకా ఆయన కాంట్రాక్ట్ బిల్డర్ పని నేర్చుకున్నాడు. ఆ పని నేర్చుకున్నాక ఆయన ఆ పని చేసేవాడు, నేను టైలరింగ్ చేసుకునేదాన్ని. ఇద్దరు చేసుకుని ఇక్కడ ఇంతవరకు వీళ్ళని చదివించుకొని ఇంకా మామూలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అప్పట్లో. మళ్ళీ ఓకే. కానీ పెద్ద ఫ్యామిలీ మీది? పెద్ద ఫ్యామిలీ అండి, చాలా పెద్ద ఫ్యామిలీ. ఈయన వాళ్ళు 4 members, మా ఫ్యామిలీ మొత్తం బాయ్స్ కాక లేడీస్ 8 మంది. మీరు మమ్మీ వాళ్ళు అక్క చెల్లెలు 8 మంది? 8 మంది, 2 అబ్బాయిలు, 10 మంది మొత్తం 10 మంది. ఓకే. హిందూపూర్ లోనే ఉంటారు వాళ్ళందరూ. మన బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీ. అదే ఓటు అక్కడే ఉందా మీకు? అక్కడే అక్కడే ఉన్నా. ఎవరికేసారని అడగలే? లేదండి, ఖచ్చితంగా హిందూపూర్ అంటేనే మన బాలయ్య సార్. బాలయ్యకే, అది తెలుగుదేశం తప్ప ఇంకా వేరే రాదు. రామారావు సార్ ని అక్కడ ఇంట్లో దేవుళ్ళగా ఫోటో పెట్టి పూజ చేసుకుంటారు ఎన్టీఆర్ గారిని. అప్పట్లో బాగా ఇష్టమైన హీరో బాలయ్య బాబు. సినిమాలు చూస్తుంటారా? చూస్తుంటా. ఏదో అన్నారు ఇంతకు ముందు, జై బాలయ్య. ఎవరు చెప్పింది? అమ్మది చిన్నపిల్లల మనస్తత్వం చెందిన అమ్మో. అలానే ఉంటాను నేను. పెద్ద పాపతో ఎలా ఉంటది బాండింగ్? బాగుంటది. అది సైలెంట్ ఎక్కువ అంటే నాకు సపోర్ట్ గానే ఉంటది, కానీ సైలెంట్ ఎక్కువ.
ఎక్కువ మాట్లాడదు, ఎవరితో మాట్లాడదు. ఇంటికి ఎవరైనా వచ్చినా పక్కకి Introvert వెళ్ళిపోతారు అన్నమాట. ఇంట్లోకి ఎవరైనా వచ్చినా పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. అంటే మిడిల్ క్లాస్ లో పుట్టిన వాళ్ళకి ఆడలేదు మగలేదు ఇద్దరు పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పడ్డ కష్టాలు కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ పడ్డ స్ట్రగుల్స్ కావచ్చు, వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసినవి చాలా ఉంటాయి తల్లిదండ్రులు. ఒక్కసారి మొత్తం అమ్మి కూడా చదువులు పెట్టే వాళ్ళని కూడా చూస్తుంటాం. అలా చిన్నప్పటి నుంచి పిల్లలు అర్థం చేసుకునే వాళ్ళ కుటుంబాన్ని కానీ మిమ్మల్ని కానీ. తిను అర్థం చేసుకుంటారు బాగా, తను అంతే తిను అంతే, అర్థం బాగా చేసుకుంటారు. అసలు నా పిల్లలు అసలు అబ్బా దాంట్లో మాత్రం ఫస్ట్ ఉంటారు. అందరు అనేవాళ్ళు ఆడపిల్లలు ఉన్నారు, ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అని. సరే ఆడపిల్లలే కానీ నాకు ఇంకా రిలేటివ్ ఉంటారు కదా, ఆడపిల్లలు కదా, నువ్వు అట్లుండాలి నేను ఇట్లుండాలి, వాళ్ళని అట్లా చూసుకోవాలి ఇట్లా చూసుకోవాలి అంటే నేను అలా దీనికి అది పెద్ద అమ్మాయి ఏమో సైలెంట్ గా ఇంట్లో ఉండేదే, దీన్ని అలా పెంచలేదండి నేను. ఇంట్లో పెద్ద మగరాళ్ళ లెక్క ఇంట్లో మొత్తం అబ్బాయి అన్ని అన్నమాట. ఒక అబ్బాయి లాగానే చూసుకుంటాం దీన్ని. అయితే Okay. సపోర్ట్ ముందు నుంచి చిన్నప్పటి నుంచి దీనికి ఎక్కువ. బట్ సొసైటీలో ఇంత మార్పు వస్తున్నా కానీ చిన్న ఆడపిల్లల్ని భారంగా ఫీల్ అయ్యే వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. అమ్మాయిల్ని అంగట్లో అమ్మేస్తున్నారు, అమ్మాయిలు పుడుతున్నారంటే అబార్షన్స్ చేయించుకుంటున్నారు, అమ్మాయి అంటే చిన్న చూపు చూస్తున్నారు, అమ్మాయి అంటే చిన్న చిన్న స్కూళ్ళల్లో చదివించడం, ఏ ఉందిలే అమ్మాయే కదా కొంతవరకు చదివించి పెళ్లి చేస్తాం కదా అన్న ఉద్దేశంతోనే పేరెంట్స్ ఉన్నారు కదా. బట్ అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేది మీలాంటి కొంతమంది అమ్మాయిలను చూసినప్పుడు అనిపిస్తుంటుంది చాలా మందికి. సొసైటీలో ఇప్పుడు ఎక్కువ తిరుగుతున్నావు కాబట్టి నువ్వు కూడా అందరితో మింగిల్ అవుతున్నావు, వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటున్నావు కాబట్టి నీకేమనిపించింది? ఏమైనా చేంజ్ అనిపించిందా లేకపోతే ఇంకా స్టిల్ అలానే ఉందా? స్టిల్ అలానే ఉంది. అంటే మనకు ఇప్పుడు సిటీలో అనుకుంటే నార్మల్ గా ఉంది, నేనే నా కళ్ళ ముందు ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. పల్లెటూరులో ఎక్కడైనా వెళ్తే 18 years అయిందా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది, దానికి ఎందుకు ఇవన్నీ అని అన్న వాళ్ళు నా ముందే అన్నారు. నేను వాళ్ళతో ఫైట్ చేశాను. నేను అలా ఎందుకు అనుకుంటారు, కొడుకు అని అంటున్నారు, కొడుకులు ఇవాళ వాళ్ళు బెట్టింగ్లు చేసుకుంటే ఎంత మంది నాశనం అవుతున్నారు, జాబ్స్ కి సరిగ్గా అవ్వట్లేదు, వర్క్ 10,000 మనీ వస్తే 5,000 ఇంటికి వచ్చి ఇంకా 5,000 వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థంగా నా కళ్ళ ముందు జరుగుతున్నాయి ఇవన్నీ. సో ఇలా చేసిన వాళ్ళు పోషిస్తారు అనుకున్నా ఏం పోషించరు. ఆడపిల్ల అనుకో నా అమ్మ నా నాన్న అనుకొని ఎక్కడున్నా సరే మాది అని అంటది. అత్తారింటికి వెళ్ళినా కూడా ఫైట్ చేస్తుంది అందరితో, అత్తయ్యతో మామయ్యతో హస్బెండ్ తో కూడా ఫైట్ చేస్తుంది. మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, మా అమ్మని చూడాలి అన్నది. కానీ అబ్బాయిలకి అలా ఉండదు, అమ్మాయి వచ్చినా పక్క మారిపోతాడు. నిజంగా నా కళ్ళ ముందు నేను ఎంతెందుకు మా అన్నయ్య వాళ్ళందరినీ చూస్తున్నా నేను. అలా అయిపోతుంది అంతే. ఇంకా వాళ్ళు ఎప్పుడు రియలైజ్ అవుతారో తెలియదు, కానీ సొసైటీ మాత్రం వాళ్ళకి అవ్వే అంత వరకు తెలీదు. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నేను ఉన్నాను కదా, నన్ను ఇన్స్పిరేషన్ గా కొంతమంది మా రిలేటివ్స్ అలా చూసి, చూడు అమ్మాయి ఆడపిల్ల అయినా ఎంత మంచిగా చేసుకుంటుందో, నువ్వు చెయ్యాలి కదా ఇట్లా, ఎంత మంచిగా ఉంటున్నారు చూడు, ఇలాంటి ఆడపిల్ల నాకుంటే బాగుంటుండే అని ఇప్పుడు అనుకుంటున్నారు. నన్ను చూపించి ఇలా మా రిలేటివ్స్ లో కానీ ఇలా మాట్లాడడం జరుగుతుంది. సో అప్పుడు ఇంకా మారాలి, ఇంకా చాలా మారాలి అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా పల్లెటూరు నేను ఎక్కడైనా వెళ్ళినా, నార్మల్ గా వెళ్ళినా కూడా పల్లెటూరులో ఇలా ఆడపిల్లలు 18 years వచ్చింది పెళ్లి చేస్తామంటే నేను ఫైట్ చేసిన కొన్నిసార్లు. అలా ఎందుకు అంటున్నారు మీరు, పెళ్లి చేసి పంపించేస్తారా, అసలు ఎట్లా అనుకుంటారు, మీ ఆడపిల్లనే కదా, మీ కడుపులో పుట్టింది కదా, అంత అబ్బాయికి ఒక రకంగా అమ్మాయికి ఒక రకంగా ఎందుకు చూస్తున్నారు అని చాలా ఫైట్ చేశాను నేను. సో ఇంకా చేంజ్ అవ్వలేదన్న. నిజంగా ఈ విషయంలో మాత్రం నిజంగా ఏడుపు వస్తుంది. కొంతమంది ఎలా అంటే కొంతమంది నాతో చెప్పుకున్నారు, అక్క ఇలా అంటున్నారు అక్క, ఇలా చేస్తున్నారు అక్క, నచ్చట్లేదు అక్క, నేను అమ్మకి ధైర్యంగా చెప్పడానికి అవ్వట్లేదు, నాన్నకి చెప్పడానికి అవ్వట్లేదు అని. ఫాదర్స్ ఎలా అంటే ఒక జెంటిల్ లాగా కొంతమంది ఇలా బిహేవ్ చేస్తున్నారు. కూతురు ఏదైనా మాట్లాడుతుంటే నువ్వు ఆడపిల్ల, నువ్వేం మాట్లాడద్దు, ఇదే అంటున్నారు. ఆడపిల్ల నీకు అసలు ఏం తెలుసు అని అన్నట్టు అంటున్నారు. వాళ్ళు సైలెంట్ గా ఉండి 4 గోడల మధ్య ఉండి అన్ని తెలుసుకుంటున్నారు వాళ్ళు, అందుకే వాళ్ళు మాట్లాడతారు. సో ఎవరైనా పేరెంట్స్, ఎవరైనా నేను ఒక్కటే చెప్తాను అందరి పేరెంట్స్ కి, సో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో మీరు ఫస్ట్ విని అర్థం చేసుకున్న తర్వాత మీకు రైట్ అనిపిస్తే రైట్ చేయించండి, రాంగ్ అనిపిస్తే మీరు పేరెంట్స్ గా ఉన్నారు కదా మీరు వద్దు అని చెప్పండి, అందులో తప్పేముంది అన్నట్టు. కానీ ఈ కొంతమంది చిల్డ్రన్స్ పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా, ధైర్యంగా చెప్పట్లేదు, మా అమ్మే కదా మా నాన్నే కదా అని ధైర్యంగా చెప్పుకోవట్లా. మీరు ధైర్యంగా ఫైట్ చేసిన రోజే మీ లైఫ్ అనేది బాగుంటుంది అని చెప్పి నేను చాలా మందికి చెప్పాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.